గంటకు 18 మంది, రోజుకు 426 మంది, నెలకు 13,000 మంది, లాస్ట్ 5 సంవత్సరాల్లో 9 లక్షల మంది, 2011 నుంచి చూస్తే 20 లక్షల మంది. ఏంటి ఈ నంబర్స్ అనుకుంటున్నారా? ఇది మన ఇండియన్ సిటిజన్షిప్ని వదిలేసిన వాళ్ళ సంఖ్య. ఈ మధ్య పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్నకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చిన డేటా ఇది. ఇలా వదిలేసిన వాళ్ళు ఏ దేశాలకు వెళ్తున్నారని మీకు డౌట్ రావచ్చు. మోస్ట్లీ వీళ్ళంతా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ కంట్రీస్, యూకే ఈ దేశాలకే వెళ్తున్నారు. సో మరి వీళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ని వదిలేయడానికి కారణం ఏంటి అనేది చూస్తే, సో చాలా వరకు అండి ఎంప్లాయ్మెంట్ కోసం, ఇంకొంతమంది బిజినెస్ కోసం, ఇంకొంతమంది హయ్యర్ స్టడీస్ కోసం, కొంతమంది బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం, ఇంకొంతమంది హయ్యర్ పే స్కేల్ కోసం. సో ఈ కారణాల వల్ల మన దేశం సిటిజన్షిప్ వదిలేసి వేరే దేశం సిటిజన్షిప్ తీసుకుంటున్నారు. సో ఈ కారణాలను యూజువల్గా మనం అనలైజ్ చేసేటప్పుడు 2 రకాలు అంటారు: పుల్ ఫ్యాక్టర్స్, పుష్ ఫ్యాక్టర్స్. పుల్ ఫ్యాక్టర్స్ అంటే అటువైపు ఆకర్షణ ఉంటే అటు వెళ్ళడం. పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ పరిస్థితులు బాగలేకపోతే అటువైపు వెళ్ళిపోవడం. సో ఈ సిచ్యువేషన్లో సిల్వర్ లైనింగ్ ఏంటి అంటే, ఇలా వెళ్ళిపోయే వాళ్ళంతా పుల్ ఫ్యాక్టర్స్, అంటే వేరే దేశాల్లో పరిస్థితులు చాలా బాగున్నాయి కాబట్టి అటు వెళ్తున్నారు తప్ప మన దేశంలో పరిస్థితులు బాగాలేక కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే వీటిలో పుష్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ దేశంలో పరిస్థితులు అస్సలు బాగలేవు కాబట్టి ఇంకా వేరే దేశానికి వెళ్ళిపోతారు గత్యంతరం లేక. మన ఇండియా పరిస్థితి అది కాదు. వీఆర్ ఇన్ మచ్ బెటర్ పొజిషన్. సో అయితే ఈ బ్రెయిన్ డ్రెయిన్ అయితే ఆపాలి. ఇది ఆపడానికి మన దేశంలో కూడా ఇంకా బెటర్ కండిషన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.